ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మన చిన్నరావూరు ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం, మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరం కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మన అందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి కష్టపడి స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితుల్లో కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు. ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక నమ్మకం ఈ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్ల. ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శవంతంగా, ఆయన చదువుకున్న చదువులు, బ్యారిస్టర్గా లండన్లో పోయి ఆయన చేసిన ప్రాక్టీస్, వీటన్నింటినీ మనం నిజంగా ఒక ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి దేనికోసం అయితే వీళ్ళు శ్రమించి ఇంత త్యాగం చేశారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా దేశ సేవలో మరొకసారి పునరంకితం అవ్వాలని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన సోదరులందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.